కుర్చీలో కూలబడిన కొడాలి నాని 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. 1971 అక్టోబర్ 22న కృష్ణా జిల్లాలోని గుడివాడలో కొడాలి అర్జునరావు దంపతులకు జన్మించారు కొడాలి నాని. ఆయన అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. ఆయన చిన్నప్పటి నుంచి దూకుడుగానే ప్రవర్తించేవారట. చదువుపై అంతగా శ్రద్ధ లేకపోవడంతో 10వ తరగతి వరకు చదివి ఆపేశారు. రాజకీయ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి చదువు కంటే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. తన అభిమాన నటుడు పార్టీ స్థాపించడంతో వెంటనే టీడీపీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నిజంగా టీడీపీ జెండా కనబడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోయేవారు. తెలుగుదేశం తరపున ఎటువంటి ర్యాలీ జరిగినా ఆయనే ముందుండి నడిపించేవారు. ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పటి నుంచి ఎన్టీఆర్కి చాలా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే నందమూరి హరికృష్ణతో పరిచయం కూడా ఏర్పడింది. ప్రతి విషయంలోనూ హరికృష్ణకి చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి బాగా దగ్గరయ్యారు. నందమూరి కుటుంబంలో ఒక సభ్యుడిగా మెలిగారు. జూనియర్ ఎన్టీఆర్కి ఒక అన్నలా వ్యవహరించేవారు. జూనియర్ ఎన్టీఆర్ సినీ జీవితంలో కూడా ఎంతో సహాయం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏర్పడిన స్నేహంతో జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి సాంబా సినిమా తీశారు. అయితే ఈ సినిమాతో వాళ్ళకు ఆశించిన ఫలితం రాలేదు. దాంతో సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పాలి. రాజకీయం మీద ఇష్టం ఉండడంతో హరికృష్ణ ప్రోద్బలంతో కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది. అందుకే హరికృష్ణను తన రాజకీయ గురువు అని సంబోధిస్తారు కొడాలి నాని. తర్వాత 2004లో హరికృష్ణ సపోర్టుతో తెలుగుదేశం తరపున గుడివాడ శాసనసభ స్థానంలో పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆ టికెట్ నానికి ఇవ్వడంతో అప్పట్లో పెద్ద దుమారమే అయ్యింది. ఆ విధంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్పై భారీ మెజారిటీతో మొదటిసారి విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన మాట తీరు, తన ప్రవర్తనతో అప్పటి సీఎం చంద్రబాబుకు కూడా దాంతో 2009లో కూడా గుడివాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పెన్నమనేని వెంకటేశ్వరరావు మీద విజయం సాధించి రెండోసారి గెలిచారు. అయితే 2009 తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణని పార్టీ నుంచి చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. దాంతో చంద్రబాబుతో రాజకీయంగా కూడా కొన్ని విభేదాలు రావడంతో 2012 టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీలో చేరారు. ఇది అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. ఆ తర్వాత 2014లో వైసీపీ తరఫున పోటీ చేయడంతో నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిపై ముచ్చటగా మూడోసారి కూడా విజయం సాధించారు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అనేలా నిరూపించుకున్నారు. ఆయన పార్టీలతో సంబంధం లేదు. నిత్యం గుడివాడ ప్రజలకి అందుబాటులో ఉంటూ వ్యక్తిగతంగా ఓటు బ్యాంకుని సంపాదించుకున్నారు. తెలుగుదేశం కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలి నాని కంచుకోటగా మారిందంటే తన కృషి ఎంతో ఉందని చెప్పాలి. 2014లో తాను గెలిచిన తన పార్టీ అధికారంలోకి రాలేదు. దాంతో ఆయన ప్రతిపక్షంలో ఉంటూ తెలుగుదేశం నాయకులపై ముఖ్యంగా చంద్రబాబుని టార్గెట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ నెలలో వైసీపీ తరపున పోటీ చేసి నన్ను ఓడించేవాడి గుడివాడలో పుట్టలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికలు ముగిసిన తర్వాత విహార యాత్రలకు కొందరు, సొంత పనుల మీద మరికొందరు, రాజకీయాలపై కాస్త తక్కువ ఫోకస్ చేసే నేతలకు భిన్నంగా అదే పనిగా పనిచేస్తూ ఉంటారు కొడాలి నాని. కాగా ఆయన తన ఇంట్లో నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండలం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతున్న వేళల్లో ఉన్నట్లుండే ఒక్కసారిగా సోఫాలో ఒరిగిపోయారు. తీవ్రమైన పని ఒత్తిడి, విశ్రాంతి లేని కారణంగా బీపీ డౌన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే వైద్యులను పిలిపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొడాలిని పరీక్షించిన వైద్యులు జ్వరం వచ్చి నీరసం కారణంగా అలా జరిగి ఉంటుందని పేర్కొన్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచన చేశారు. కొడాలి నాని ఆరోగ్యంపై వాట్సాప్లో పెద్ద ఎత్తున మెసేజ్లు వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్య పరిస్థితిపై అపోహలు తలెత్తకుండా ఉండేందుకు కొడాలి నాని స్వయంగా వీడియోని కూడా విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదంటూ ఆయన విడుదల చేసిన వీడియోతో ఆయన అభిమానులు